అందరికీ విశ్వావసునామ సంవత్సరపు ఉగాది శుభాకాంక్షలు. అందరూ మంచిగా పండగని సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కదా. నాకు కూడా పూజ చాలా మంచిగా జరిగింది. పండుగలన్నిటిలోనూ ఉగాది మరీ స్పెషల్ కదా మన తెలుగు వాళ్ళకి. ఉగాది పండుగ అంటేనే ఏదో తెలియని నూతన ఉత్సాహం వస్తుంది. గుమ్మాలకి మామిడి తోరణాలతో, ఇంకా ఉగాది పచ్చడి, ఆహా, అది తలుచుకుంటేనే భలే నోరూరిపోయిద్ది. నిజంగా అద్భుతం కదా. ఉగాదికి మనకందరికీ ఒక చిన్ని సెంటిమెంట్ ఉంటుంది కదా. ఉగాది సంవత్సరాది అంటే సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉంటే సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉంటామని. ఈ రోజు నుంచి ఖచ్చితంగా 9వ రోజు శ్రీరామనవమి కదా, అంటే April 6th. అప్పుడే అయోధ్యలో రాముల వారికి పట్టాభిషేకం జరిగి 1 year కంప్లీట్ అవుతుందా అనిపిస్తుంది. రోజులు భలే ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి. చక్కగా పచ్చి మామిడికాయ, వేప పూత, చింతకాయ, పండిన చింతకాయ, బెల్లం, ఉప్పు, కారం, ఇలా షడ్రుచోపేతమైన ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా. మనం ఇప్పుడు వసంత ఋతువులోకి అడుగు పెట్టాం కదా. బాడీలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా కూడా ఈ పచ్చడికి చక్కగా మటుమాయం అయిపోతాయి అన్నమాట. శ్రీవారికి నిన్నటి నుంచి కాస్త జ్వరం ఉంది. పాపం నా కోసం మెడిసిన్ వేసుకొని మరీ తలస్నానం చేసి అక్షంతలు వేసి బ్లెస్ చేశారనమాట. నేను ఈ మధ్య బాగా పూజల్లో ఉంటున్నాను కదా, నాకు ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ. అందుట్లో సంవత్సరాది కదా ఈరోజు. ఆయనతో అక్షంతలు వేయించుకుంటే చక్కగా నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో చల్లగా ఉంటానని నా నమ్మకం. ఇక పండక్కి గుళ్ళన్నీ భలే ముస్తాబైని, అందరి దేవుళ్ళు భలే కన్నుల పండగ చేస్తున్నారు. ఈయన వచ్చేటప్పటికి విఘ్నేశ్వరుడు, ఈయన దగ్గర కింద చిన్న శివలింగం ఒకటి ఉంటుంది శివాలయంలో. నేను రోజు డోర్ తీసి ఆ శివలింగాన్ని చక్కగా అలా పట్టుకొని 4 మంత్రాలు చదువుకుంటాను అనమాట. నాకు భలే అలా పట్టుకొని చదువుతుంటే మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ప్రతిరోజు. ఇక పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం. ఆహా, చూడండి ఎంత అద్భుతంగా ఉందో, భలే అలంకరించారు కదా. హరహర మహాదేవ శంభో శంకర. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్మో రుద్రాహ ప్రచోదయాత్. నా శివయ్య తండ్రి అంత బాగా ముస్తాబైనప్పుడు అమ్మవారు కూడా అవ్వాలి కదా. పార్వతీమాత. నెక్స్ట్ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. స్వామివారికి ఒక పక్కన కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మరొక పక్కన పార్వతీ అమ్మవారు ఉంటారు. ఇక వెంకటేశ్వర స్వామి ముస్తాబయ్యారు భక్తుల కోసం. ఆహా, రామావతారంలో విల్లును పట్టుకొని ఎంత అద్భుతంగా ఉన్నారంటే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. చివరిగా నా రాముల వారు. జై శ్రీరామ్. ఇవండి నా పండగ కబుర్లు.